బాగున్నాను అనుకుంటా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శనివారం అన్న నిన్న కూడా చేసినా కానీ వీడియో చేయలేకపోతున్నానా, సారీ ఏమనుకోకండి. నిన్న 16-18 మందిలో ఎక్కువ చేస్తలే, ఎండలో ఎక్కువ తిరుగుతులే. కాకపోతే శనివారం ఈరోజు ఏదైతే మార్నింగ్ వెళ్ళినా 7 o'clock అట్లా 2-3 బుకింగ్లు కొట్టానే మనకు రెంటల్ బుకింగ్ దొరికింది. తీసుకున్నా, ఇది 10 గంటలకి ఏమో దొరికింది. 6 గంటల రెంటల్ బుకింగ్ చూపించింది. తీసుకున్న 15 మందిని చూపించింది. ఎందుకంటే ఎండలో అక్కడిక్కడ ఏం పోతామని చెప్పి రెంటల్ బుకింగ్ తీసుకుపోయినా. కాకపోతే రెస్ట్ అయితే దొరికింది అన్న, ఎండలో ఇక్కడ ఎక్కువ తిరగలేదు. 1 hour బిఫోర్ మేబీ వదిలిపెట్టింది అనుకుంటా. దగ్గర 60 కిలోమీటర్ పార్ అయిపోయింది అనుకుంటా. 60-65 కిలోమీటర్ మీకు చూపిస్తాను. పొద్దున ట్రిప్ 3 గంటలకు అట్లా మనకి బుకింగ్ దొరికింది. అది రెంటల్ బుకింగ్ అయిపోగానే చిన్న బుకింగ్ కొట్టినాను కదా. దాని తర్వాత మనకు ఆ రెంటల్ బుకింగ్ అయిపోగానే ఒక బుకింగ్ వచ్చింది ఏమంటారా అత్తాపూర్ బుకింగ్ రాగానే తీసుకున్నాం. అది 300 చేంజ్ చూపించింది ఊబర్లో. శంషాబాద్, సారీ అత్తాపూర్ కదా, శంషాబాద్ అంటే శంషాబాద్ గగన్పాడు ఉంది కదా, అక్కడ దొరికింది. 300 సమ్ చేంజ్ అనిపించింది. తీసుకున్నా, డ్రాప్ చేసిన. 2,400-300 అయింది. చలో ఇంటికి వెళ్ళిపోమని ఇంటికి డ్రాప్ చేసిన. దాని తర్వాత మళ్ళీ బుకింగ్ ఆన్ చేసి పెట్టిన, ఏదైనా మంచి బుకింగ్ వస్తే వెళ్దాం అని. కాకపోతే మనం కొండాపూర్ దొరికింది, తీసుకున్నాం. 450 ఎంతో స్క్రీన్ షాట్ పెడతా. సారీ అన్న, మన ఫోన్ ఎందుకో హీట్ అయిపోతుంది ఇప్పుడు కూడా. ఒక నిమిషం అదేనా సంగతి. అదే ట్రిప్ కొట్టిన ఫస్ట్ బుకింగ్ మనకు అక్కడ దొరికింది. కొండాపూర్ నుంచి కొండాపూర్ దగ్గర అయితే మొత్తం జామ్ ఉందన్న. అదే మన మహేష్ బాబు సార్ది ఉంది కదా, అది MBA మాల్ ఇది అంటారు కదా, మొత్తం దగ్గర అది 1 కిలోమీటర్ జామ్ ఉంది. అక్కడ నాకు దగ్గర 20 నిమిషాలు పట్టింది. ఆ డ్రాపింగ్ లొకేషన్ పక్కనే, గల్లీ పక్కనే. అది ½ అవర్ అట్లా టైం పట్టింది. అక్కడనే ఆమెది 490 ఎంత వస్తే ఆమె నాకు అంటే చెప్పింది, ఇవ్వలేదు, అమౌంట్ అయితే ఇవ్వలేదు. సార్ నాకైతే 540 చూపించింది సార్ అని చెప్పింది. లేదు మేడం, టోల్గేట్ నుంచి రాలేదు కదా, టోల్గేట్ మేబీ ఇంక్లూడ్ కాలేదు కదా, మనం టోల్గేట్ నుంచి వస్తే టోల్గేట్ ఇంక్లూడ్ అవుతుంది. ఆమె చెప్పింది ఎక్కువ చూపించింది అని చెప్పి. నేనా లేదు మేడం, టోల్గేట్ నుంచి రాలేదు కదా, టోల్గేట్ మేబీ దాంట్లో యాడ్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు రాలేము కదా, యాడ్ కాలేదని. సరే అని చెప్పగానే అది అయిపోగానే వేరే బుకింగ్ తీసుకుందాం అనుకున్నాను. మామూలు చిన్న బుకింగ్ కొడదాం అనుకున్నా. ఎక్కడైతే అది, కాకపోతే మనకు నవాబ్ షాప్ కుంటూ చూపించింది. అది ఇంటి దగ్గర అనిపించింది. సరే ఇలా 500 పైన చూపించింది అది. ఇక సరే ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోయాము. ఇక 1000 రూపాయలు అయితే వేసినట్టు ఉంటుందని తీసుకున్నా. డ్రాపింగ్ ఇక్కడ ఉండే నవాబ్ షాప్ కుంటా అంటే ఇక్కడ చెప్పాలన్నా మీకు, మిర్యాల మండి ఏదో ఉంది అక్కడ చెరువు. ఆ చెరువు నుంచి లోపల ఒక 3 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపలికి పోయినా. అక్కడ డ్రాప్ చేయగానే 700 ఎంతో 1 రూపీస్ ఎంత వచ్చింది ఇచ్చిండు ఆయన. కాకపోతే దానికి 550 ఎంతో చూపించింది అమౌంట్. మొత్తం కలిసి ఓలాలో 1500, ఊబర్లో 2100, దీంట్లో 40 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్. అది ఈరోజు చెప్తున్నా కదా, మార్నింగ్ వెళ్ళినా చేసిన, మళ్ళీ ఎందుకు బుకింగ్ ఆన్ చేసుకున్నా. పెట్రోల్ పైసలు మనం కొడదాం అనుకున్నా, బుకింగ్ పైసలు కొట్టేసిన. దగ్గర 3,500 అనుకున్నా. ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. కాకపోతే రెంటల్ బుకింగ్ తీసుకున్నాం కదా, అందుకని మళ్ళీ వెళ్ళినా, లేకపోతే వెళ్ళకపోతున్నాయి మేబీ. అది అట్లా 3,100 అయింది. మీకు స్క్రీన్ షాట్ పెడతా. ప్లీజ్ నా వీడియో వస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ వస్తలేవు, చేస్తా, ఇప్పటి నుంచి డైలీ చేస్తాను మ్యాజిన్ పాజిటివ్గా. ఓకేనా? ప్లీజ్ బాయ్. జాగ్రత్త ఉండండి, ఎండలు చాలా ఉన్నాయి. ఎవరైనా కానీ ప్లీజ్ లిక్విడ్ ఎక్కువ తాగండి, ఆయిల్ ఫుడ్ మాత్రం తినకండి.